రీసెంట్ గా ఒక 30 years పేషెంట్, ఒక 40 years పేషెంట్ అండ్ 24 year పేషెంట్, వీళ్ళందరికీ నేను కామన్ గా చెక్ చేసింది ఏంటంటే ఒక్కొక్కరికి 250/180 బీపీ తో ఉన్నారు. 30 years పేషెంట్ అయితే ఆల్మోస్ట్ సివియర్ హెడేక్ 6 months నుంచి ఉంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా తగ్గట్లేదని న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యారు. బీపీ చెక్ చేస్తే 250/180 అండ్ రిమైనింగ్ బ్లడ్ టెస్ట్ చేస్తే క్రియాటిన్ 8.5 ఉంది. సో హీ నీడ్స్ ఇమీడియట్ డయాలసిస్. 40 years పేషెంట్ అక్యూట్ హెమరేజిక్ స్ట్రోక్ తో ప్రెసెంట్ అయ్యారు అండ్ 24 years పేషెంట్ 180/120 బీపీ తో ప్రెసెంట్ అయ్యారు. వీళ్ళందరికీ కామన్ ఫ్యాక్టర్ అనేది హైపర్ టెన్షన్. అండ్ దిస్ ఇస్ డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్, అకేపాలెం, వైజాగ్, భారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మనకి 18 years దాటిన తర్వాత NHM గైడ్ లైన్స్ ప్రకారం మనంలో ఖచ్చితంగా 18 years దాటిన ప్రతి మనిషి మనకి ఖచ్చితంగా బీపీ అనేది చెక్ చేసుకోవాలి. బీపీ మీ దగ్గర ఉన్న స్పిగ్నో మానోమీటర్, మనం రొటీన్ గా చూసేది హాస్పిటల్స్ స్పిగ్నో మానోమీటర్ తో రొటీన్ చెకప్ అనేది చేసుకోవాలి. మీ లోకల్ డాక్టర్ దగ్గర కానీ లేకపోతే పిహెచ్సిలో కానీ నర్సింగ్ స్టాఫ్ తో కానీ ఖచ్చితంగా బీపీ అనేది చెక్ చేసుకోవాలి. అలా కంటిన్యూస్ గా నార్మల్ గా ఉందంటే ఎవ్రీ 2 years ఒకసారి చెక్ చేసుకోవాలి. సో హైపర్ టెన్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకి బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ నుంచి మనం ప్రివెంట్ చేయగలం. ఈ మధ్య వింటున్న పేషెంట్స్ చాలా మంది యంగ్ ఏజ్ వాళ్ళు అక్యూట్ హెమరేజిక్ స్ట్రోక్ తో కానీ యంగ్ స్ట్రోక్ కానీ మనం కామన్ గా వింటున్నాం. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో అకార్డింగ్ టు గైడ్ లైన్స్, చెక్ యువర్ బీపీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 18 years.